doer also. So here it is. అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా వారు ఇంత దూరం వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరో హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ showcasing something very beautiful. And Srikanth, you have done a very good job in showcasing Andhra Pradesh in this way. Thank you so much. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఇవి ఉన్నాయని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. there are a lot of వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని నాకు థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, వీ స్టార్ట్ వన్ స్మాల్ ఎన్జిఓ కాల్డ్ గ్రీన్ పాస్. సో ఆల్రెడీ హీ హ్యాడ్ అప్ ఎన్జిఓ కాల్డ్ గ్రీన్ వేవ్స్. సో వీ యాడెడ్ వన్ మోర్ leg to it. It's called green paws. సో హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ మీద వీ యూస్ టు వర్క్ అలాట్. వైజాగ్లో సీ టర్టిల్స్ అవి వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుసు అది. ఐ హోప్ యూ యా. సో దాని మీద లాట్ ఆఫ్ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మై ఫ్రెండ్స్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అలాగా మేము స్టార్టెడ్ టు లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇట్. అంటే దాన్ని క్లీన్ చేసాం, బీచ్ క్లీన్ చేయడం అవన్నీ చేసాం. అండ్ అలాగే మనం మన కోస్టల్ మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి 300 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ రిచ్నెస్ పెట్టుకొని, ఆర్ వీ రియలీ ప్రొటెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా ఫైట్ చేసింది. దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో, హీరో క్యారెక్టర్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ అండ్ హిస్టరీ ఛానల్లో చాలా చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది, ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra. And let us actually be proud of it. And let us protect it. వదిలేసుకోకుండా. సో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలామంది పిల్లల్ని పిలిచాను స్టేజ్ మీద, ఎందుకంటే ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఐ వాంటెడ్ దెమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. Fantastic. Clap. అండ్ ఐ వాంటెడ్ దెమ్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ లైఫ్స్. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. లెట్ ద కిడ్స్ బీ అ పార్ట్ ఆఫ్ నేచర్, నాట్ నేచర్ బీ అ పార్ట్ ఆఫ్ ద కిడ్. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success, and you promise me something. Remember? Yeah. And that promise has to be fulfilled. Lungi esukoni veldam appa. Lungi esukoni veldam guru. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అలాగే శ్రీకాంత్ వాళ్ళ టీం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణిశర్మ గారు కానివ్వండి. నాకు నచ్చింది ఏంటంటే మణిశర్మ గారిలో చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ ఫిల్మ్ సీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీడియా వారు ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగుతనాన్ని మన మొత్తం ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you. Thank you so much.